ఏ పరిస్థితి నీ జీవితంలో అయితే చూపించు. ఇక్కడ కూర్చున్న అందరికీ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఎంతటి సముద్రంలో పడవేయబడి ఇప్పుడు చెప్పినారంటే మీ మనసులో సందేహించకుండా, నేను చెప్పినాను, నా నోటిలో జీవ మరణాల పవర్ నాకే ఉంది, నేను చెప్పినాను కాబట్టి ఇది జరుగుతుంది. హల్లెలూయా, అది జరుగుతుంది. You are victorious in Jesus' name. నువ్వు victorious, నువ్వు జయం పొందినవాడు. ఎందుకు? ఒక రీజన్ ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా. Hallelujah. So Christian life is not an ordinary life. Christian life is not an ordinary life. అదే పక్కన తిరిగి చెప్పండి. క్రిస్టియన్ లైఫ్ అంటే సాధారణమైన జీవితం కాదు. Hallelujah. You have the power of God in you. Amen. The day you accepted Jesus Christ, ఏ రోజైతే యేసు ప్రభువా నా జీవితంలోకి రా అని ఏ రోజైతే ఆహ్వానించావో, the power of God is flowing in you. The life of God is flowing in you. Hallelujah. Amen. We should understand this. అది అర్థం కాని వాళ్ళు they are living a normal life. ఒక కోడి పాపం తన పిల్లలను పెంచుకుంటుంది. కోడి పొరపాటు ఏమైంది, ఒక గద్దకు సంబంధించిన గుడ్డు ఈ కోడి గుడ్లలో కలిసిపోయింది. సడన్ గా కోడి పొదుగుతూ ఈ గద్ద గుడ్డును కూడా పొదిగేసింది. పొదగడంలో ఏమైపోయింది, గద్ద కూడా పుట్టింది, బయటకు వచ్చేసింది గద్ద. కానీ అది దాని పక్కన అటు ఇటు చూసుకుంటూ ఏమైపోయిందంటే, అరే కోడిలాగానే చిన్నగా నడవడం, చిన్నగా టిక్ 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 కిందనే చూసుకోవడం, పోదాం జరుగుతుంది. కొంచెం పెద్దగా అవుతుంది, సైజ్ ఏమో పెరుగుతుంది, చూడటానికి ఏమో గద్దలాగా కనిపిస్తుంది, బిహేవియర్ అంతా కోడిలాగా. ఒకరోజు ఏమైందంటే ఆకాశం నుంచి ఒక గద చూసుకుంటూ పోయింది. అరే ఇదేదో మనలాగా ఉంది అని కిందికి వచ్చి చూసింది. అరే నువ్వు ఎందుకు చిన్నగా నడుస్తున్నావు, పైకి ఎక్కున్నావు లాగా అని చెప్పింది. హల్లెలూయా. పైకి ఎక్కున్నావు లాగా అంటే ఎక్కడైనా కారణం లేదు, నేను చిన్నప్పటి నుంచి ఇదే లేదు. కాదు నువ్వు గద్దవు, నువ్వు కోడి కాదు, నువ్వు గద్దవు, నువ్వు పైకి ఎక్కువ. అదే నేను చూస్తే వేరే ఉన్నాను మరి, కానీ వీళ్ళందరూ ఒక ఉన్నారు, నేను వేరే ఉన్నాను, ఈ పరిస్థితి ఇట్లా ఉంది. లేదు నాలాగా ఉన్నావు, నువ్వు గద్దవు, నువ్వు ఎగరాల్సింది. హల్లెలూయా. అదేమైందంటే మెల్లగా స్ట్రైట్, చేతులు బాగా దాని రెక్కలు బాగా సాగి ఎగరం మొదలు పెడితే భూమి మీద కాదు, చాలా పైకి ఎత్తగింది. హల్లెలూయా. అందరికీ ఒక గద్దను పంపించినట్టు దేవుడు నన్ను మీ దగ్గర పంపించాడు. హల్లెలూయా. ఆమేన్. రెక్కలు చాపి పైకి ఎగిరే జీవితాలు. హల్లెలూయా. సింపుల్ గా ఏదో అట్లా ఇట్లా బ్రతికే జీవితం కాదు క్రైస్తవ జీవితం. ఆమేన్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ది లైఫ్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాను. ఇది మాట మర్చిపోతాను. క్రిస్టియన్ అంటే డెఫినేషన్ ఏంటంటే దేవుని జీవం ఎవరిలో ప్రవహిస్తుందో వాటే క్రిస్టియన్. ఆమేన్. డెఫినేషన్ ఏంటి? దేవుని జీవం ఎవరిలో ప్రవహిస్తుందో వాడే క్రైస్తవుడు. వేరే వాళ్ళు క్రైస్తవులు కాదు. హల్లెలూయా. రికగ్నైజ్ దట్. యేసు ప్రభువు ఏమన్నాడు? దొంగతనము హత్యను నాశనం చేయడానికి వచ్చును, కానీ నేనైతే గొర్రెలకు జీవం ఇచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చును. హల్లెలూయా. లైఫ్, ది లైఫ్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ మీ. ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ మీ. నాలో దేవుని జీవము ప్రవహిస్తున్నది. రీసెంట్ గా ఏమైందంటే మా హాస్పిటల్లో బోన్ మ్యారో బ్యాచ్ చేయడానికి వెళ్ళాను, ఆస్పిరేషన్ చేయడానికి వెళ్ళాను. అంటే రక్త కణాలు మొత్తం పడిపోయినాయి. కానీ మేము మా పీజీలకు చూపించాలి కదా ఎట్లా చేయాలని పోతూనే నన్ను చూస్తూనే ఎగిరిగిరి పడుతుంది. ఆ యొక్క హాస్పిటల్లో ఎగిరిగిరి పడుతుంది.
వెళ్ళి జస్ట్ మెల్లగా తల మీద చేయి పెట్టేసి కామ్ డౌన్ అని చెప్పి నాకు తెలుసు అదంతా డీమన్ ఐ పాయింట్ డీమన్ గెట్ లాస్ట్ ఇన్ జీసస్ నేను చేయి పెట్టేస్తాను. దెన్ మేము చేయాల్సింది ఆ రక్తకాలన్నీ తీసేది ప్రొసీజర్ అంతా చేసేసాను. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అంతకు ముందు వారంలో చేసినప్పుడు రక్తకాలన్నీ లేవు, అందుకే మళ్ళీ చేయండి అని మళ్ళీ రక్తం ఎక్కించి చేపించాను. ఈసారి చేసేసరికి ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్, రిజల్ట్స్ అన్నీ నార్మల్. ఈయన అసలు వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు నమ్మట్లేదు ఈమె. ఆ రోజు ది వే షీ కేమ్, అంత చింపిరి ఉన్న వ్యక్తి, షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్, షీ డ్రెస్డ్ వెరీ డీసెంట్లీ, చాలా నీట్గా, చాలా చూడడానికి ఎవరో కొత్తగా అనుకున్నారు. నన్ను చూస్తూనే నమస్కారం పెట్టింది. ఏమో ఎవరు సార్ నేను వచ్చి మీరు చేశాను, మంచి మూవీగా తీశారు సార్, నువ్వేనా? నేను సార్. హల్లెలూయా. షీ వాజ్ ఫిజికల్లీ, షీ వాజ్ కంప్లీట్లీ హీల్డ్. ఆమె రక్తకణాలన్నీ పోయినాయి, అన్ని మళ్ళీ నామం అయిపోయినాయి. హల్లెలూయా. ఎందుకు? దేవుడి శక్తి ప్రవహిస్తుంది. when we touch people, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? యేసుప్రభువు ఏం చెప్పాడు? నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడదు, నమ్మిన వారి వల్ల ఈ సూచనలు కలుగుతాయి. ఏంటి? నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. రెండోది ఒక భాష మాట్లాడతారు, తర్వాత ఒక మాట ఉంటుంది, రోగుల మీద వాళ్ళు, హల్లెలూయా, రోగుల మీద పాస్టర్లు చేతులుంచగా అనుందా? రోగుల మీద బోధకులు చేతులుంచగా అనుందా? హల్లెలూయా. You learn something for better. దేవుళ్ళు ఎదగడానికి, 10 మందిని దేవుడు తిప్పడానికి దేవుడు తనకు కావాల్సిన వాళ్ళని పిలుచుకొస్తున్నాడు, వేరే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. Don't worry about who has not come. Amen. I know that angels of God are sitting. Vacant ఏదైనా కనిపిస్తే angels sitting there. Hallelujah. Amen. Angels love my messages. నేను చెప్పే మాటలు angels కు చాలా ఇష్టం. Hallelujah. Amen. Because we always talk about power of God. Amen. There is power, there is wonder working power. Amen. ఇక్కడ లోపలికి వస్తూనే పాట వింటున్నా, నా ప్రతి అవసరంలో ఆదుకోను దేవుడు అను. నా ప్రతి అవసరంలో ఆదుకోను దేవుడు, రోగములన్నిటినీ హల్లెలూయా. ప్రతి అవసరంలో ఆదుకునే దేవుడు. ఏ అవసరమైనా కానీ ఇక్కడ పాస్టర్ గారు రాశారు, దేవునికి సమస్తము సాధ్యం. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటున్నాం. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము. హల్లెలూయా. నువ్వు దేవుడు ఇద్దరు ఒకటే లేవు. హల్లెలూయా. నువ్వు ఆ దేవుని నమ్మినట్టయితే, సమస్తం చేయగలిగిన దేవుని నమ్మినట్టయితే నీవు కూడా సమస్తం సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. You want something to change in your life, sir? Yes. మీ జీవితాల్లో మార్పులు జరగాలని చూస్తున్నారా? ఎస్ సార్. ఏదో మీటింగ్ వచ్చినాం సార్, ఏదో ఏదైనా మంచిగా భోజనం పెట్టాలా, పాస్టర్ తీసుకోవడము, మళ్ళీ మీటింగ్ పోదాం, టీ తాగడం, అలా ఆ బిహేవియర్తో వచ్చినట్లయితే యూ వోంట్ గెట్ ఎనీథింగ్. యూనో ఈ క్రిస్టియన్స్ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీడియాక్రసీ. యూనో వాట్ ఈస్ మీడియాక్రసీ? ఉందిలే, ఉందిలే, ఇంతేలే, ఇంకా దీన్నేం మార్చలేములే అనుకుంటుంటారు. హల్లెలూయా. ఆమేన్. పౌలు ఒక మాట అంటాడు, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. సువార్త గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుచేయుటకు అది దేవుని శక్తి. హల్లెలూయా. సువార్త గురించి సిగ్గుపడేటోని కాదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎవరికైనా ఇప్పుడు ఒకటి ఆలోచించండి, బంగారు గని దొరికింది అనుకోండి, బంగారు గని పెద్ద సంచి బంగారు దొరికింది అనుకోండి, సిగ్గుపడతారా? ఏమన్నా ఏం చేస్తారు? నాకే దొరికింది బంగారు గని, ఏం చేస్తాను? సంచిలో వేస్తున్నాను, ఇంకంతే, ఇంకా కనపడుతున్నాయి, ఇక్కడ కనపడదు.
నాకు జరిగింది నాదే. అర్థమవుతుందా? సువార్తను గురించి సిగ్గుపడేటువంటి కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. సువార్త అనేది ఏంటంటే సువార్త, మంచి వార్త, మంచి వార్త. సువార్త తెలియక చాలా మంది మేము సువార్త ప్రకటిస్తున్నామని జనాలు భయపెట్టుకుంటాం, దెబ్బెత్తి కూర్చుకోవడం. దేవుని దగ్గరికే జనాలు పారిపోతున్నారు. అవుతున్నా వేసుకో. నిజానికి సువార్త అంటే మంచి వార్త. గుడ్డివాడికి మంచి వార్త ఏంటి? గుడ్డివాడికి మంచి వార్త ఏంటంటే నీకు కన్ను వస్తాయండి. బీదవాడికి మంచి వార్త ఏంటి? అప్పులో ఉన్నాడు, బయటికి రాని పరిస్థితిలో ఉన్నాడు, వాడికి మంచి వార్త ఏంటి? నీకు ఇవన్నీ తీరిపోతాయి, నువ్వు బాగా బ్రతుకుతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? సువార్త. దిస్ ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్. గాస్పెల్ ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్. సువార్త అనేది ఏంటంటే సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఎందుకు? ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగజేయుటకు. రక్షణ. చాలా మంది సంఘాలలో నేను ఒక సంఘం నుంచి వచ్చాను, ఒక ట్రెడిషనల్ సంఘం నుంచి. రక్షణ అనే పదమే ఉండదు మా సంఘంలో. నేను వచ్చిన సంఘంలో రక్షణ లేదు. రక్షణ లేదు. బైబిల్లో ఉన్న మాట, బయట మాట కాదు. రక్షణ కలుగజేయుటకు. దిస్ ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్. రక్షణలో ఏముంటుంది బ్రదర్? పరలోకం పోయేదే. నాకు ఎవరు చూసాను పరలోకం వరకు కాదు, ఈ భూమి మీద ఏమేమి ఎంజాయ్ చేయొచ్చు రక్షణ. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ డివైన్ ఫేవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇట్ ఈస్ ది డివైన్ ఫేవర్ ఆఫ్ గాడ్. డివైన్ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత. నోట్స్ రాసుకోవచ్చు. మీకు అందరికీ పార్ట్స్ ఇచ్చారు, స్క్రిప్టింగ్ పార్ట్ పెన్. ఎందుకు ఇచ్చారంటే అట్లాంటివి నోట్ చేసుకోండి. మీ నుంచి ఇంకొకరికి చెప్పవచ్చు. యేసు ప్రభు దగ్గర యేసు ప్రభువుని గురించి ప్రకటించాల్సిన సమయం మనకి. ఎవరు ఊరికే కూర్చోడానికి లేదు. ఉద్యోగం ఉంది, నాకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, లేకపోతే నాకు మంచి ఇన్కమ్ వచ్చే బిజినెస్ ఉంది చెప్పడానికి లేదు. ఎందుకంటే సమయం చాలా సమీపించిపోయింది. నాకు తెలిసి రాకడకు ముందు సంఘం ఎత్తబడే సమయం ఒక 3-4 సంవత్సరాలు. నేను అది ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తా. ఈసారి నేను వచ్చి చెప్పడం కాదు. విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఐ కెన్ షో యూ. యేసు ప్రభు రాకడ ఎంత దగ్గరగా ఉంది. ఒక 4 సంవత్సరాలు దాటితే యాంటీ క్రైస్ట్ ప్రభుత్వం ఎలా జరగబోతుంది అన్ని చెప్పగలం బైబిల్లో ఉన్నటువంటి విషయాలు. కానీ ఫస్ట్ ఇప్పుడు మనము ఈ భూమి మీద ఈ భూమి మీద మనం హ్యాపీగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఒకటి, రక్షణలో దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంది. నీకు ఏ పరిస్థితి వచ్చినా నీకు ఇంత కూడా తగలకుండా దేవుడు కాపాడుతుంది. హల్లెలూయా. కోవిడ్ సీజన్, కోవిడ్ అంటున్నారు. మా డాక్టర్స్ కమిటీలో ముందే తెలిసింది ఇలా వస్తుంది. జనవరి 25వ తారీఖున ఫస్ట్ ఒక డాక్టర్ నాతో డిస్కస్ చేస్తుంది. మేమంతా క్లినిక్ బంద్ చేసుకుంటున్నాము, కోవిడ్ అనేది వస్తుంది, మేము ఇంకా అంతా అయిపోయింది, మేము బయట ఎవరిని కలవము. అది 2020 జనవరిలో ఒక డాక్టర్ ఏదైనా మాట్లాడితే ఆ రోజు కూర్చొని నేను నెట్లో చూశాను ఏం జరుగుతుంది. చూసిన తర్వాత ప్రార్థన చేసుకునేప్పుడు 91వ కీర్తన అందరికీ తెలిసి ఉంటుంది. హల్లెలూయా. సో ఐ వాస్ ప్రేయింగ్, ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుతున్నాను. ప్రభా ఇలా వస్తుందంట, ఏం చేయాలి ప్రభా? చదువుతున్నా బైబిల్ చదువుతుంటే 91వ కీర్తన 10వ శ్లోకం ఉంటుంది. ఒక మాట గాడ్ డైరెక్ట్లీ స్పోక్ టు మీ. ఏమని చెప్పాడంటే, నీకు ఏ అపాయం ఎదురు రాదు, ఏ తెగులు గుడారం సమీపించదు. ఇంగ్లీష్లో నేదర్ షాల్ ఎనీ ప్లేగ్ కమ్ నైదర్ డ్వెల్లింగ్. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నెక్స్ట్ వర్స్ ఏం స్టార్ట్ అవుతుందంటే ఏ పదంతో? ఫర్ హీ షాల్ గివ్ హిస్ ఏంజెల్స్ చార్జ్ ఓవర్ థీ ఉంటుంది. ఎందుకంటే ఆయన నిన్ను గురించి తన దూతలకు హల్లెలూయా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాడు. కళ్ళు మూసుకుంటూనే ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక సినిమా స్టార్ కనిపించింది. పెద్ద ఎన్ని ప్రొవైడర్ కనిపించింది. ఆయన చుట్టూ ఒక 10 మంది ఇట్లా నల్ల డ్రెస్ వేసుకున్న కమాండోస్ లాగా పెద్ద ఉన్నారు, దేవాల బౌన్సర్స్. ఎవరు ఆయన ముట్టకుండా ఆయన కాపాడుతున్నారు. హల్లెలూయా. గాడ్ వాస్ టెల్లింగ్ దట్ నిన్ను గురించి మై ఏంజెల్స్ ఆర్ టేకింగ్
church. Hallelujah. They are working for you. Amen. ఎంతమంది మాస్క్ వేసుకున్నారో ఇక్కడ కూడా ఎంతమంది మాస్క్ వేసుకున్నారో నాకు తెలియదు, కానీ కనిపించినా నాకు తెలియదు. అయితే వినండి, కోవిడ్ డ్యూటీస్లో కూడా మాస్క్ లేకుండా పేషెంట్ల దగ్గరికి పోయి మాట్లాడి వచ్చిన ఒక డాక్టర్ నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ గాస్పెల్ ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్ టు సాల్వేషన్. మనమే ముక్కు మూసుకుంటే మన దేవుడు ఏం దేవుడు ఆయన. ఇంకోటి చెప్పారా, N95 వరకు టాప్ మాస్క్ ఉంది, టాప్ మోస్ట్ మాస్క్ N95. దాని ఖరీదు బట్టి ₹50 పైన దొరుకుతుంది. ఆ మాస్క్లో కూడా ఒక రంధ్రంలో ఒక వైరస్ 2 వైరస్లు దొరుకుతాయి. ఒక వైరస్ మరి ఎందుకు పెట్టుకోవాలా? హల్లెలూయా. ఏంది సార్ అంత డాక్టర్ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు? డాక్టర్ సత్యం మాట్లాడుకోవడానికి మనం సత్యమే. హల్లెలూయా. మన దేవుడు సత్యం, అబద్ధం కాదు. We are not here to promote some business. ఎవరో బిజినెస్లో ఏదో కాదు. మన దేవుని యొక్క శక్తిని, మన దేవుని యొక్క సామర్థ్యం ఏంటి అనేది రక్షణతో తెలుస్తున్నాం. హల్లెలూయా. నువ్వు రక్షింపబడిన వ్యక్తి అయితే నిన్ను కాపాడేవాడు కునకడు, నిద్రపోడు. హల్లెలూయా. అందరినీ కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడుతాడు. నువ్వు ఇశ్రాయేలు వంశంలో ఉంటే హల్లెలూయా. ఇశ్రాయేలు కాపాడేవాడు కునకడు, నిద్రపో. ఏమి కాదు. పాపం పేతురును చంపాలనుకుంటున్నారు, పేతురును ప్రాణిస్తారు. యాకోబును చంపేస్తున్నారు, అందరికీ బాగుంది, పండగ సైమైంది. పేతురును కూడా మనం చంపుదామని ప్లాన్ వేసుకొని పేతురును పాపం జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టి ఇంకా రేపు పొద్దున్న చంపుదామనుకున్నారు. పేతురు ఏం చేస్తున్నాడు? పేతురు మోకరించి ప్రభువా నన్ను తప్పించు, ప్రభువా నన్ను కాపాడు నాయనా ఏడుస్తున్నాడా? ఉపవాస ప్రార్థన చేసిందా? ఏం చేసిండు? ఎట్లా నిద్రపోతున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. రేపు పొద్దున చచ్చిపోతావు అంటే గాఢ నిద్రపోతున్నాడు. దూత వచ్చి పేతురు లీ అని లేపరా. ఇంగ్లీష్లో ఒక పదం వాడుతుంది, స్మోట్. ది ఏంజల్ స్మోట్ పీటర్. కొట్టిందంటే అర్థమవుతుందా? అంటే అంత గాఢ నిద్రపోతుంది. మామూలుగా లేపితే లేయలేనంతగా నిద్రపోతున్నాడు. హల్లెలూయా. అంటే ఆయనకి ఎంత నమ్మకం ఉంది చూడు, నన్ను చూసుకుంటాడు, దేవుడు నన్ను చూసుకుంటాడు. హల్లెలూయా. అది రాక్షస. నా పక్క 1000 మంది ప్రజలు, నా కుడి పక్కన 10,000 మంది పిల్లలను అపాయము. హల్లెలూయా. దట్ ఈస్ ది ప్రొటెక్షన్ దట్ గాడ్ ఈస్ గివింగ్. డివైన్ ప్రొటెక్షన్. హల్లెలూయా. దేవుని భద్రత, దేవుని ప్రొటెక్షన్ ఆ విధంగా ఉంటుంది మన జీవితంలో. ఆమేన్. సెకండ్, దేవుని డివైన్ ఫేవర్. డివైన్ ఫేవర్. నువ్వు అంటే అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళకు, కానీ నిన్ను చూస్తూనే పని చేసి పడేస్తారు. నువ్వెవరో తెలియదు, నిన్ను చూస్తూనే ఒక పని చేసి పడేస్తారు. హల్లెలూయా. నీకు కావాల్సిన పని చేస్తాను. ఇప్పుడు ఇక్కడ రాకముందు ఐ వెంట్ టు హాస్పిటల్. పాపం నేను శ్యామ్ గారు చాలా ట్రై చేస్తున్నారు, ఒక సర్టిఫికేట్ కావాలి నాకు, లీవ్ అప్లై చేసిన దానికి చాలా తిరిగినారు. చాలా పాపం. ఈరోజు మార్నింగ్ నాకే అనిపించింది, ప్రార్థన చేసుకుంటాడు అశుకోవడానికి. డాక్టర్ చెప్పాను ఫలానా సర్టిఫికేట్ మీకు టైప్ చేసి ఒక 10-20 నిమిషాలు ఎవ్రీథింగ్ వస్తుంది. హల్లెలూయా. తెలియదు, ఫస్ట్ టైం ఆయన నన్ను చూస్తున్నాడు, నేను ఆయన చూస్తున్నాను. ఆమేన్. నాకు అవసరము అన్నప్పుడు గాడ్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్. హల్లెలూయా. నీకు అవసరం అయితే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఆమేన్. ఆమేన్. రక్షణ. రక్షింపబడినావా? రక్షింపబడిన వ్యక్తికి ప్రొటెక్షన్ ఉంటుంది, రక్షింపబడిన వ్యక్తికి ఫేవర్ ఉంటుంది. దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కనికరం, ఆయన కటాక్షం నీ మీద ఎప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. మన దేవుడు. ఆమేన్. ఆమేన్. ఫేవర్. ఒకరోజు పాపం 4 to 5 కూడా క్లాసెస్ ఉంటాయి మా పాప వాళ్ళకు. అప్పటికి 4:30 అయిపోయింది, 4:30 కూడా దాటిపోయింది, 5 కూడా దాటింది. వాళ్ళ సీనియర్స్ ఎవరో వాళ్ళని కొంచెం పెట్టుకొని కొంచెం మాట్లాడిస్తామని అనుకున్నాను. నేను బయట వెయిట్ చేస్తున్నాను, మా దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేస్తాను. మెల్లగా వాళ్ళ క్లాస్ ఉన్న దగ్గరికి కార్లో పోయినాను, అక్కడికి వెళ్ళిపోయి నిలబడుతున్నాను. కొంతసేపటికి మా పాప ఫోన్ చేస్తున్నాను, డాడీ నువ్వు ఎవరికి ఫోన్ చేసి చెప్పావు? నేను ఎవరికి ఏం చెప్పలేదు, నన్ను పిలిచి వేసి వెళ్ళిపోమన్నాను. హల్లెలూయా. ఏం చూసారు వాళ్ళు? సార్ వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళిపోవని చెప్పాను. ఆమేన్.
ఫేవర్. ఎవరికి ఫేవర్? నా బిడ్డకు నన్ను బట్టి ఫేవర్. హల్లెలూయా. మనము చెడ్డవారైననియు మన పిల్లలకు మంచి ఇవ్వాలని మనం ఆలోచిస్తాం కదా. దేవుని వాక్యంలో చెప్పండి. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన పిల్లలకు మంచి జరగాలని మనం ఎంత కోరుకుంటామో, మా పిల్లలకు మంచి జరిగినప్పుడు అందరికంటే ప్రత్యేకించి నువ్వు వెళ్ళిపో, మేము వేరే దగ్గర పెట్టుకుంటాం, మేము వాళ్ళకి సహాయించుకుంటాం, టైం తీసుకుంటాం, నువ్వు వెళ్ళిపో, సార్ ఏం చేస్తున్నాం. హల్లెలూయా. అటువంటిది దేవునికి పుట్టిన మనల్ని దేవుడు ఇంకెంత చూసుకుంటాడు. ఆమేన్. Did you get it? Yes. Hallelujah. Hallelujah. Praise the Lord. Divine favor, divine protection. Third thing, divine health. క్రైస్తవులు అంటే అనారోగ్యతలో ఉండడానికి వీలేదు. ఇఫ్ యు ఆర్ born of God, దేవునికి నువ్వు జన్మించినట్లయితే యు కెనాట్ లివ్ ఇన్ సిక్నెస్. రోగం అనేది మనకి కాదు. నేను ఇవన్నీ ఈ అంశాలన్నింటినీ కూడా నేను వాక్యంలో చెప్పబోతున్నాను. నెక్స్ట్ ఈ ఫ్యూ డేస్ 3 days ఈరోజు వదిలితే 2.5 days మీరు ఎంత సమయం కేటాయించుకుంటారో వాక్యానికి యూ విల్ గెట్ ఇటువంటి మంచి మంచి విషయాలు తెలుస్తుంది. క్రైస్తవుడు అనారోగ్యంలో ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? ది లైఫ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫ్లోయింగ్. దేవుని జీవం ప్రవహిస్తూ ఒక పక్కన రోగం ఉంటూ ఉండడానికి వీల్లేదు. రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. అది ఇది రెండు కలిసి ఉండవు. హల్లెలూయా. నీలో దేవుని జీవం ఉన్నట్లయితే, మృతులలో నుండి క్రీస్తును లేపిన వారి ఆత్మ నీలో జీవిస్తున్నట్లయితే, నీలో పని చేస్తున్నట్లయితే, హల్లెలూయా, మృతతుల్యమైనటువంటి నీ శరీరాన్ని ఆయన జీవింపజేస్తాడు. మన బాడీ అంతా ఏంటంటే ప్రతి సెల్ కొంత టైం ఉంటుంది. ఆ టైం చనిపోతుంది, కొత్త సెల్స్ వస్తుంది. ఒక స్కిన్ ఉంది, స్కిన్ పైన డెడ్ సెల్స్ ఉంటాయి, అయిపోతాయి, మళ్ళీ కొత్త సెల్స్ వస్తాయి. ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్, అవి కొన్ని రోజులు ఉంటాయి, చనిపోతాయి, కొత్త సెల్స్ వస్తుంది. అర్థమవుతుందా? ఈ రీప్లేస్మెంట్ జరుగుతుంటుంది. ఈ బ్యాలెన్స్ ఎప్పుడు తప్పుతుందో అప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మన దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ డివైన్ హెల్త్ అంటే ఏంటంటే వీటికి సంబంధం లేకుండా నువ్వు జీవిస్తుంటావు. ఈ ప్రాసెస్ అన్నిటికి సంబంధం లేకుండా నువ్వు జీవిస్తుంటావు. హల్లెలూయా. యు వాక్ ఇన్ డివైన్ హెల్త్. రోగం నీది కాదు, రోగం అనేది నీకు సంబంధం లేదు. హల్లెలూయా. యేసు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగెను. యెషయా భక్తుడు రాస్తాడు 53వ అధ్యాయంలో ఆయన అంటాడు, నిశ్చయంగా మన అధికారంలో ఆయన మీద పడినాయి, ఆయన అన్ని చేసి లాస్ట్ ఏమంటాడంటే ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందుతున్నాము. యెషయా భక్తుడు రాసే మాట మనం పొందుతున్నాము. యెషయా భక్తుడు యేసు ప్రభు రాకముందు కొన్ని వందల సంవత్సరాల నుంచి యేసు ప్రభు వస్తే ఏం జరుగుతుంది అనేది ఒక విషయంలో చూస్తున్నాడు. ఆయన ఇంకా జరగిపోలేదు, జరగబోతుంది. అందుకే ఏమంటాడు? ఆయన పొందిన దెబ్బల వలన మనం స్వస్థత పొందుతున్నాము. అంటే యేసు ప్రభు చనిపోయేప్పుడు శిలువ మీద ఆయన మీద అందరి రోగాలు పడినాయి, లోకంలో అందరి రోగాలు పడినాయి. ఆమె ఇంక్లూడింగ్ ఎయిడ్స్, కోవిడ్, ఇంకా కొత్తవి ఏమేమి తారీఖు అన్ని ఆయన మీద పడినాయి. అదే విషయాన్ని పేతురు భక్తుడు చూశాడు, కల్లారా చూసిండు. యేసు ప్రభు శిలువ మీద వేయబడడం చూసిండు. ఆయన ముఖము వికారమైంది అంటుంది వాక్యం. ఆయన 10,000లో అతి సుందరుడు అని ఉంటుంది వాక్యం. అంత సుందరంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ముఖము వికారం అయిపోయిందట, చూడటానికి అసహ్యంగా అయిపోయిందట. ఎందుకైంది? అన్ని రకాల రోగాలు ఆయన మీద పడినప్పుడు ఆయన గడ్డలు వచ్చినాయి, క్యాన్సర్ వచ్చినాయి, అన్ని ఆయన మీద ఉన్నాయి. లోకంలో ఏవేవి రాబోతున్నాయో, ఏవేవి అప్పటి వరకు ఉన్నాయో అన్ని రోగాలు ఒక్కసారిగా ఆయన మీద పడిపోయాయి. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత పొందితిని అంటాడు. ఆమె పేతురు చూసిండు, పొందితిని. ఏ రోజు నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినావో ఆ రోజు నీ జీవితంలో రోగాలకు స్వస్థత పొందితివి అంతే. హల్లెలూయా. అది నువ్వు నమ్మాలా. నాలో దేవుని నేను యేసు ప్రభువుని స్వీకరించినాను. ఈరోజు యేసు ప్రభువుని స్వీకరించినాను కాబట్టి ఆయన జీవం నాలో ఉంది కాబట్టి హల్లెలూయా, నేను స్వస్థతను పొందితిని. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తావో అక్కడ స్వస్థత వచ్చేస్తుంది. హల్లెలూయా. అండ్ ఫోర్త్ వన్, ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధి. హల్లెలూయా. ఆమేన్.
ఆమె కొందరంటారు ప్రాస్పరిటీ అంటే మనది కాదు, అది సైతాంది. సైతాంది కాదు. మన తాత ఎవరు? విశ్వాస తండ్రి ఎవరు? అబ్రహాం. ఆయన తమాషా ఆయన చిన్నవాడు కాదు. ఆయన దేవుడు వాక్యం చెబుతుంది అబ్రహాం వాజ్ వెరీ రిచ్. 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాం వాజ్ వెరీ రిచ్ అంటే మనల్ని ఏమంటారు? ఆత్మీయంగా రిచ్ అంటారు. కాబట్టి ఏం చేసిందంటే he was very rich in cattle, in sheep and in silver and gold. In cattle, silver and gold. వెండి, బంగారు, అన్నిట్లో he was very rich. హల్లెలూయా. ఆమేన్. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి స్వాస్థ్యం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు రక్షణ పొందిన వాళ్ళు యేసుక్రీస్తులో మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారంటే ఇవన్నీ మీ జీవితంలో ఉండాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. పాపం ఒక ఆయన ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. 30 రోజుల ఓడలో ప్రయాణం. ఆయన ఏం చేసిందంట, టికెట్ కొనుక్కున్నాడు. పోయి వాళ్ళ భార్య కొన్ని మురుకులు, కొన్ని చెక్కీలు, ఈ ఊళ్ళో స్వీట్స్ మురళీకృష్ణ స్వీట్స్ కట్టించిందంట. ఆ మురళీకృష్ణ స్వీట్స్ దాంట్లో మురుకులు అన్ని రకరకాల హాస్టల్ని పెట్టుకొని ఆయన షిప్ ఎక్కిపోయిండు. 30 రోజుల ప్రయాణం. 30 రోజులు పోయి ఆయన దిగాల. పాపం రోజు అవే తింటున్నాడంట. ఎక్కడ లేదు, బయటికి పోవడం లేదు. ఆయనకి ఇచ్చిన రూమ్లోనే ఉంటున్నాడంట. కొంతసేపు అయినాక బయటికి పోయి చూస్తున్నాడంట. అందరూ ఏమో ఎగురుతున్నారంట, డాన్స్ చేసుకుంటున్నారు, తాగుతున్నారు, డిఫరెంట్ వేడిగా వంటలు చేస్తున్నారు, అందరూ తింటున్నారంట. నేను అబ్బో ఇంత ఉంది అని లోపలికి వచ్చేది. మళ్ళీ ఉండేది ఒక మురుకు, ఒక చట్నీ, చిన్నవి తినుకుంటున్నాడు. పాపం క్యాప్టెన్ వచ్చి రోజు చూస్తున్నాడంట. ఈసారి ఒక్కడు రావటం లేదు. ఎందుకు బాబా ఈయన ఒక్కడు రావటం లేదు అని లాస్ట్కు ఓడ 30 రోజులు అయిపోయిందంట. 30 రోజులు అయిపోయేసరికి ఓడ దిగుతున్న టైంలో ఆ క్యాప్టెన్ వచ్చి అడిగినట్ట, ఏం సార్ అందరూ వచ్చి మంచిగా తిని బాగా డాన్స్ చేస్తున్నారు, అంతా ఓడంతా బాగా తింటున్నారు, మిమ్మల్ని ఒక్కటి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మొత్తం మురళీకృష్ణ స్వీట్స్, మురళీకృష్ణ మురుకులు అవి తినుకుంటూ బతికినాను. ఏం సార్ మీరు మా సర్వీస్ నచ్చలేదా మీకు అంటే, లేదండి నా దగ్గర డబ్బులు అడిగినారు సార్, మీరు ఆల్రెడీ టికెట్ కొన్నారు కదా. హల్లెలూయా. టికెట్లో ఇవన్నీ కూడా ఫ్రీ సార్, ఇంక్లూడెడ్ సార్. 30 రోజులు అయిపోయింది. బీదలు బతికిన 30 రోజులు పెట్టుకుని తిన్నాడు. వీళ్ళు చూస్తే తంతులు బాబీ క్యూరేషన్ అంటే ఇది పుట్టిన అయిపోతాడు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు అట్లే మిగిలిపోతారు. లాస్ట్ అట్లా మిగిలిపోతారు. ఎందుకు? రక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం. నేను యేసు ప్రభుతో నేను ఒకటే చెప్తున్నాను, నేను రక్షణ పొందిన రోజున నేను దేవుడితో గుర్తు చేసుకుని చెప్పిన మాట ఒకటే, యేసు ప్రభువా నీ చివరి రక్తపు బొట్టు వరకు నువ్వు ఏదైతే నా కోసం చేస్తున్నావో కార్యం, దాని యొక్క ప్రతి విషయం కూడా, దాని యొక్క మంచి విషయం అన్ని కూడా నా జీవితంలో జరగాల్సింది. హల్లెలూయా. అది ఏదైనా నాకు తెలియదు, అది ఏమో నాకు తెలియదు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, కానీ ఆ రోజు నాకు అదేం తెలియదు. దేవుడు నేను తెలుసుకునే విధంగా నాకు దేవుడు అప్పుడు ఇచ్చినాడు. హల్లెలూయా. 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 ఏ పరిస్థితి నీ జీవితంలో అయితే చూ, ఇక్కడ కూర్చున్న అందరికీ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఎంతటి సముద్రంలో పడవేయబడి ఇప్పుడు చెప్పినారంటే మీ మనసులో సందేహించకుండా, నేను చెప్పినాను, నా నోటిలో జీవ మరణాల పవర్ నాకే ఉంది, నేను చెప్పినాను కాబట్టి ఇది జరుగుతుంది. హల్లెలూయా. అది జరుగుతుంది. You are victorious in Jesus' name. నువ్వు victorious, నువ్వు జయం పొందినవాడు. ఎందుకు? ఒక రీజన్ ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా.